నా పేరు గర్లపాటి భూషణం. మేము అల్లంపూర్ నుండి వస్తున్నాం. మేము తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పాల్గొన్నాము. ఎందుకంటే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి బార్డర్లో ఉంటాం మేము. మేము కర్నూలుకి దగ్గర మన తుంగభద్ర నది దాటితే అల్లంపూర్ నియోజకవర్గం. అంటే అక్కడ నుండి ఎవరు వచ్చినా ఫస్ట్ మేమే అటాక్ చేయాలి వాళ్ళని. కాబట్టి మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. షర్మిలం వచ్చినప్పుడు మమ్మల్ని బట్టలు ఇప్పించుకొట్టడం జరిగింది. తర్వాత మన చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఆ రోజు గుడ్లతో కొట్టినాము డ్యామ్ మీద. తర్వాత వచ్చేసి జయప్రకాష్ నారాయణ వచ్చినప్పుడు జయప్రకాష్ నారాయణ అడ్డుకున్నాము. అక్కడ మా మీద చాలా కేసులు అయినాయి. చాలా విచిత్రంగా, ఎందుకంటే అది బార్డర్ కాబట్టి ఆ బార్డర్లో సిచ్యువేషన్ ఎట్టుంటుందంటే అంటే వాళ్ళు ఆంధ్రలో వచ్చి మనం తరమడానికి వచ్చేటువంటి సిచ్యువేషన్లో మేము అక్కడ వాళ్ళని ఎదుర్కొని మన బార్డర్లోకి రాకుండా, మరి ఇక్కడ ఉన్నాడు ఈ జయన్న అక్కడ జెండా బాతిండు మొత్తం తెలంగాణ రాష్ట్రం అని. ఆ జెండా ఈ దుబ్బన్న నాయకత్వంలో మరి అందరూ జెండా బాత్రము. తర్వాత మేము కూడా కొంతమందిని తీసుకుపోయి అక్కడ నిర్బంధించడం కూడా జరిగింది. అక్కడ సడక్ బంద్ కూడా సక్సెస్ చేసినాం. అక్కడ ఆ సడక్ బంద్లో మా కేసులో కోదండరాము, జుప్పల్లి కృష్ణరావు, ఈటెల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్, కావేటి సాంబయ్య, గట్టు తిమ్మప్ప వీళ్ళందరూ మా కేసులో ఉన్నారు. మేము అక్కడ సడక్ బంద్ చాలా సక్సెస్ చేసినాము. తెలంగాణ ఉద్యమంలో వనపర్తి కొద్ది ఒక 5% ఎక్కువనే చేసినాం మేము అక్కడ. ఎందుకంటే బార్డర్లో ఆ రోజు నన్ను తాలూకా ఇన్ఛార్జిగా కూడా అక్కడ ప్రకటించడం జరిగింది. అప్పుడు జితేందర్ రెడ్డి కూడా ఉన్నాడు. జితేందర్ రెడ్డి నాకు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్పి సడక్ బంద్కి ఇన్ఛార్జ్ బాధ్యతలు నాకు అప్పచెప్తే నేను సడక్ బంద్ సక్సెస్ చేయడం జరిగింది. అక్కడ ప్రతి విషయంలో కూడా మేము తెలంగాణ మూమెంట్కి మరి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు, అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు ఏ పిలుపునిస్తే ఆ పిలుపు మీద మేము పోరాటం చేసినాము. ఆంధ్ర వాళ్ళని తరిమి కొట్టినాము. తెలంగాణ వచ్చేంత యాక్చువల్గా మాకి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్లో నిజంగా తెలంగాణ ఉద్యమంలో ఆయన పీరియడ్లోనూ ఆయన నాయకత్వం కిందనే మేము తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయినాం. కానీ ఆ కేసీఆర్ మాకు నిజంగా 9 ఏళ్ల పాలనలో మాకు ఉద్యమకాలను గుర్తించి మాకు సముచితమైనటువంటి న్యాయం చేస్తారనేటువంటి ఆశ ఉండే. కానీ కాకపోతే దళితుడు ఏమంటే మా ఉద్యమకాలను పట్టించుకోకుండా ఎవరైతే కేసీఆర్ ఏమి దంటుపుసలక్క ఇట ఇసురు పాడేస్తే ఒక 100 కిలోమీటర్లు వెళ్ళిపోతారు, ఆ మధ్య ఉద్యమం చేస్తే తెలంగాణ ఎట్లా వస్తుంది అన్నటువంటి వ్యక్తులని రోజు ఆయన క్యాబినెట్లో పెట్టుకొని మాలకు ఉద్యమకారులని వాళ్ళని రోడ్డు బదార్పాలన చేసి ఈరోజు మా పరిస్థితి అగోచంగా ఉంది. కాబట్టి మేము ఈరోజు రేవంత్ రెడ్డి గారు మనల్ని గుర్తించి మాకు 250 గదాల ఇంటి స్థలము, తర్వాత వచ్చేసి 25,000 పింఛను, తర్వాత వచ్చేసి బస్సులో ఉన్నటువంటి బస్ పాసులు, తర్వాత వివిధ మరి జెండావిష్కరణలో గౌరవంగా మాకు గుర్తిస్తున్నాడు. నిజంగా మేము రేవంత్ రెడ్డిని మేము చాలా యాక్సెప్ట్ చేస్తున్నాం. వాస్తవానికి ఉద్యమకారులను కేసీఆర్ ఎప్పుడు దగ్గరికి తీసుకురాలేదు, దగ్గరికి ఆయన పిలుచుకోలేదు, ఆయన ఎవరిని మాట్లాడలేదు, ఎవరితో మరి ఉద్యమం గురించి కానీ చేసినటువంటి వాళ్ళ గురించి కూడా ఆలోచన చేయలేదు కేసీఆర్. వాళ్ళకంటూ మంచిగా అంటే ఇప్పుడు ఊర్ల సింగారం గోడలు చెప్తాయి. నిజంగానే వాళ్ళు చూసుకుంటే ఈరోజు ఈ ఉద్యమకారులు మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యమకారులకు మేము న్యాయం చేస్తాం, 250 గజాల ఇంటి స్థలం ఇస్తాము, వారికి పింఛన్ ఇస్తామని ఎందుకంటుండే? నువ్వు చక్కగా లేవు. ఫస్ట్ నీకు పుట్టినటువంటి వాళ్ళం మేమందరం. కానీ నువ్వే నిజంగా కొడుకులని తీసి పారేసి అక్కడ నిజంగా పరాయివాడు మనల్ని ఎట్ట ప్రేమిస్తారు అట్లా. ఆ విధంగా రేవంత్ రెడ్డికి అసలు మేము యాక్చువల్గా రేవంత్ రెడ్డికి మేము అసలు చేసేయలేము. కానీ మా మీద ప్రేమ, ఎందుకంటే ఉద్యమకారులు నాశనం అయిపోతున్నారు, వారు ఆవేదనను గుర్తించి నిజంగా సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టి మేమే ఆదుకున్నటువంటి ఆలోచనతోనే రేవంత్ రెడ్డి మాకు ఈరోజు ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక స్టమినా ఉన్న లీడరు, ఒక విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన. ఎందుకంటే ఆయన గురించి మాకు తెలుసు, ఎందుకంటే మా జిల్లానే కాబట్టి ఆయన ఒక మాట ఏదైనా సరే అనుకున్నారంటే అది ఖచ్చితంగా సాధిస్తాడు అనేటువంటి నమ్మకం మాకుంది. మమ్మల్ని ఎందుకు పక్కన పెట్టినారంటే ఉద్యమకారులు ఆయనతో పాటు మేము అందరం కలిసి చేసినాము. ఆయన సంగతి ఏందో మాకు తెలుసు, ఆయన లోగుట్టేమో మాకు తెలుసు. కాబట్టి ఇటువంటి వాళ్ళు నా పక్కన ఉంటే నేను సంపాదించుకునే వీలు కాదన్నటువంటి ఉద్దేశంతోనే తెలంగాణ ఉద్యమకారులను పక్కన పెట్టి ఆంధ్రాకి సంబంధించిన వ్యతిరేకులని వద్ద పెట్టుకొని ఆయన ఏం చేసుకున్నాడో చేసినాడు. ఇక నువ్వు ఫస్టే చూసుకునేది ఇప్పుడు ఏం చూసుకుంటావు? ఇప్పుడు నీ బిడ్డలు అనుకున్నప్పుడు నువ్వు ఫస్ట్ 9 ఏళ్ళు పరిపాలించినప్పుడు నీ బిడ్డలు అనేది నువ్వు గుర్తించినప్పుడు ఇప్పుడు గుర్తిస్తారని మేమేటో నమ్ముతాం? మేము నమ్మం కదా. ఇప్పుడు ఒక మనిషి ఏదైనా సరే ఒక మాట ఇచ్చినారంటే ఆ మాట కట్టుబడేటట్టు ఉంటే నమ్ముతారు జనాలు. ఏం నువ్వు పోరాల్సిన అవసరం, నువ్వు పోరాడితే మాకు వచ్చేటి కూడా రావు. ఓపెన్గా చెప్తున్నావు, నువ్వు కానీ పోరాడితే మాకు వచ్చేటి కూడా రావు. కేసీఆర్ వాళ్ళు పోరాడితే మాకు రావు. ఎందుకంటే మాకు ఉద్యమకారులను అన్యాయం చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు 9 ఏళ్ళ పరిపాలనలో మాకు ఇవ్వలేదు.
మళ్ళీ ఇప్పుడు అడ్డం తల్లికి కానీ వచ్చినాడు అనుకో, రేవంత్ రెడ్డి ఇచ్చే రేవంత్ రెడ్డి కూడా వాళ్ళు గబ్బులేపే పరిస్థితి ఉంది. నిజంగా కేటీఆర్ దండం పెట్టి చెప్తున్నా, మా తరపున ఏమొద్దు, మేమే చేస్తాం. మేము మాకేం ఉద్యమం అప్పుడు ఆయన చేసినాడు, మేము చేసినాం తెలంగాణ ఉద్యమం కోసం రోడ్ల మీదకి మేము వచ్చినాము. ఆయన కేటీఆర్ వచ్చేసి అమెరికాలో ఉండా, బిడ్డ వచ్చేసి అమెరికాలో ఉండా. అమ్మ నా కుటుంబంలో నేను ఒక్కనే దళిత ముఖ్యమంత్రి చేస్తాను, నాకు ఎవ్వరు లేరు, మీరే నా కొడుకులు నా పిల్లలు అని చెప్పినటువంటి వారు ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కితే ఉద్యమకారు ఎవరు గ్రహించేది లేదు, ఎవరు వినేదే పరిస్థితి లేదు. Subscribe us and press the bell icon for more interesting updates.